తీవ్ర వాయుగుండం మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఉత్తర ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారుతోందని వాతావరణ శాఖ అధికారి నాగభూషణం తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొచ్చని చెప్పారు. ఇక పోర్టుల్లో 3వ నెంబర్ హెచ్చరికలను ఉపసంహరించుకోవడం జరిగిందని అంటున్న నాగభూషణంతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత తుఫాను తీవ్ర వాయుగుండంగా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే బలహీనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తర తెలంగాణ అలాగే దక్షిణ ఒడిశా వైపు అయితే ప్రస్తుతం అది పయనిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే రానున్న 24 గంటల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, ఏపీ పైన దాని ప్రభావం ఏమైనా ఉంటుందా లేదనే అంశాన్ని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ప్రస్తుతం అయితే మోంతా తుఫాన్ ముప్పు తప్పినట్లుగా ఉంది. అది తీవ్ర వాయుగుండంగా కూడా పూర్తిగా బలహీనపడినట్లుగా తెలుస్తుంది. దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇప్పుడు ఏ ప్రాంతంలో కేంద్రీకృతమైంది? నిన్న సాయంత్రం బలహీనపడినటువంటి వాయుగుండము ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ ఈరోజు ఉదయాన్నే 5:30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా తూర్పు విదర్భ మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద కేంద్రీకృతమై ఉన్నది. ఇది అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ అదే ప్రాంతం వద్ద అనగా తూర్పు విదర్భ మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద ఈరోజు ఉదయం 8:30 గంటలకు అక్కడే కేంద్రీకృతమైనది తీవ్ర అల్పపీడనంగా. ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలహీనపడి రాగల 24 గంటల్లో తూర్పు మధ్యప్రదేశ్ మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దీనికి అనుసంధానంగా ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల దానికి పరిసర జిల్లాలైనటువంటి అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాల్లో 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మిరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరియు దక్షిణాంధ్ర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు మిరుములతో కూడే వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు ఉత్తర కోస్తా జిల్లాల్లో గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. సముద్రంలో గాలులు ప్రస్తుతానికైతే MU లేవు. నిన్నటితో పోలిస్తే గాలులు తగ్గుముఖం పట్టి ఈరోజు నుంచి గత తదుపరి 5 రోజుల వరకు కూడా సముద్రంలో పెద్దగా గాలులు ఏమీ లేవు. కాబట్టి నిన్నటి వరకు వెళ్ళినటువంటి మత్స్యకారులు ఈ రోజు నుంచి సముద్రంలోకి వేటకి నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు అని మేము సూచనలు ఇవ్వడం జరిగినది. ముఖ్యంగా చూసుకుంటే మన్యం జిల్లాకు సంబంధించి కానీ లేదా ఇతరత్ర జిల్లాల్లో కూడా ఏమాత్రం స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం? అదే చెప్తున్నాను మీకు. ఎందువలంటే ఆల్రెడీ గత 3 రోజుల వరకు కూడా 3 రోజుల నుండి భారీ వర్షాలు కురవడం సాగినదే. వాటికి తోడు ఈరోజు దానికి పరిసర ప్రాంతం అయినటువంటి అల్లూరి సీతారామరాజు మరియు అనకాపల్లి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నవి. పోర్టులకు సంబంధించి ప్రమాద హెచ్చరికలు గతంలో జారీ చేసిన పరిస్థితి ఉంది. ఆ ప్రమాద హెచ్చరికలన్నీ పూర్తిగా నిన్నటి వరకు ఎగరవేసినటువంటి అన్ని పోర్టుల్లో LC3 అనే ప్రమాద హెచ్చరిక ఎగరవేయడం జరిగినది. సముద్రంలో గాలులు తగ్గుముఖం పట్టడం వల్ల మరియు నిన్నటి వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారడం, అది మన యొక్క తీర ప్రాంతానికి కొద్ది దూరంగా అనగా విదర్భ దాని పరిసర ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ వద్ద ఏర్పడింది. కాబట్టి దాని ప్రభావం ఏది లేకపోవడం వల్ల నిన్నటి ఎగరవేసినటువంటి LC3 ప్రమాద హెచ్చరిక ఈరోజు ఉపసంహరించుకోవడం జరిగినది. ముఖ్యంగా చూసుకుంటే చలికాలం కూడా ఎంటర్ అవుతున్న పరిస్థితి ఉంది. గాలిలో తేమ శాతం ఏమాత్రం? గాలిలో తేమ శాతం సుమారుగా ఒక 70 నుంచి 80 వరకు ఉంటుంది. ఏడాది చలి కూడా ఎక్కువ. చలి సాధారణంగా మన ఈశాన్య ఋతుపవనాల ప్రభావం చురుగ్గా కదులుతుండడం వల్ల చలి ప్రభావం కూడా గత ఏడాది కంటే కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే
మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ముప్పు అయితే పూర్తిగా తప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పూర్తిగా బలహీనపడి ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. అయితే ఈరోజు సాయంత్రానికల్లా అది అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయనగరం, అల్లూరు జిల్లాలో, పార్వతీపురం, మన్యం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే మత్స్యకారులకు సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉపసంహరించుకోవడం అయితే జరిగిందని, రేపటి నుంచి మత్స్యకారులు యథావిధిగా వేటకు వెళ్ళేటందుకు కూడా పూర్తిగా సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పోర్టులకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రమాద హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. రాగల 5 రోజుల పాటు కూడా సముద్రం నార్మల్గా ఉండే అవకాశం ఉందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ వాతావరణ కేంద్రం నుండి.